చింత చిగురు రొయ్యల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మిక్సింగ్ బౌల్లో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురులోకి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో కూడా కొద్దిగా ఉప్పు, పసుపు, నీళ్ళని పోసి రొయ్యల్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక దబర్లోకి ఆయిల్ పోసి దాంట్లోకి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకును వేసి బాగా ఫ్రై అవ్వనిచ్చి మనం ముందుగా కలిపెట్టుకున్న చింత చిగురును వేసి మన రుచికి సరిపడ్డ కొద్దిగా ఉప్పు, కారాన్ని వేసుకోండి. అలాగే మనం ఉడకపెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారం చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చింత చిగురులో వేస్తున్నాం కాబట్టి. మనం రొయ్యలు ఉడకబెట్టుకున్నప్పుడు నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళను కూడా కొద్దిగా పోసి మూత పెట్టి కూర బాగా చిక్కబడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.